అవసరమున్నా లేకున్నా భారతదేశం మీద నోరు పారేసుకునే తీరు అమెరికా అధినేత ట్రంప్‌తో పాటు ఆ దేశ రాజకీయ నేతల్లో ఈ మధ్య పెరిగిపోతుంది. ఓర్వలేనితనం, నిత్యం తమ కారణంగానే భారత్ బాగుపడుతుందన్న అసూయ, ద్వేషాలు అంతకంతకు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ సెంటర్ ఎరిక్ స్మిత్ ఈ జాబితాలోకి చేరారు. వీసా దేవుడిగా ప్రాచుర్యం పొందిన చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను ప్రస్తావిస్తూ ఆ దేవాలయం ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడమే కాదు, వరుస పోస్టులతో తన నోటి దూలను ప్రదర్శించారు. ఈ ఆలయం మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన తీరుపైన సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తుంది. H1B, L1, F1 ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ లాంటి వీసా ప్రోగ్రాంలో అమెరికన్ మధ్యతరగతి ఉద్యోగ అవకాశాల్ని దెబ్బతీస్తున్నట్లుగా ఆయన మండిపడ్డారు. ఈ వ్యవస్థ స్థానిక వేతనాల్ని తగ్గిస్తూ అమెరికన్ ఉద్యోగాలను పక్కన పెట్టే గ్లోబల్ వీసా కార్టెల్గా మారినట్లుగా నోటిదూలను ప్రదర్శించారు. ఇక్కడ కార్టిల్ అనే పదాన్ని మరింత సులువుగా అర్థం చేసుకోవడానికి పుష్ప సినిమాలో ఎర్రచందనం దుంగల్ని స్మగ్లింగ్ చేసే ముఠాను సిండికేట్ అని చెప్పుకోవటం. దానికి మరికాస్త మెరుగ్గా చెప్పేందుకు వాడే పదంగా చెప్పాలి. మరింత తేలిగ్గా చెప్పాలంటే చట్టానికి భయపడుతూనే అక్రమ వ్యాపారాలు చేసే సమూహంగా దీన్ని చెప్పవచ్చు. 500 ఏళ్ల చరిత్ర ఉన్న పవిత్రమైన దేవాలయాన్ని, భక్తులు నమ్మకాన్ని ఒక వీసా మాఫియా నెట్వర్క్గా అభివర్ణించడం చూస్తే ఎరిక్ స్మిత్ ఒళ్ళు బలుపుతనం ఇట్టే అర్థమవుతుంది. స్థానిక ఉద్యోగాల్లో కోతలకు సదరు కంపెనీల నిర్ణయానికి భారతదేశాన్ని, భారత ఐటీ నిపుణులను బాధ్యులుగా చేసే మాట్లాడడం చూస్తే భారత్ మీద విద్వేషాన్ని మరింతగా పెంచేలా ఆయన పోస్టులు తీరు ఉందని చెప్పాలి. ట్విట్టర్‌లో అతగాడు చేసిన పోస్టులలో ఆయన ఏ అంశాలని పేర్కొన్నారన్న విషయానికి వస్తే మరింత సులువుగా అర్థం చేసుకోవటానికి ఇంకాస్త స్వేచ్ఛగా అనువాదం చేస్తే హైదరాబాద్‌లో వీసా కార్టెల్‌కు సొంతంగా ఒక వీసా దేవాలయం ఉంది. అక్కడ యూఎస్ వర్క్ వీసాల కోసం ప్రత్యేక ప్రార్థనలు జరుగుతాయి. అమెరికన్ కార్మికులు ఇలాంటి వ్యవస్థతో పోటీ పడాల్సిన అవసరం లేదు. H1B, L1, F1తో పాటు ఓపీటీ వంటి వీసా ప్రోగ్రాంలు అమెరికా కార్మికులకు ఉద్యోగాల నుండి తొలగిస్తున్నాయి. అమెరికాలోని కార్మికుల వేతనాలను తగ్గిస్తున్నాయి మరియు మన మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి. ఈ వ్యవస్థలో మోసాలు, దుర్వినియోగం విపరీతంగా పెరిగిపోతున్నాయి. అమెరికన్ కార్మికులు నష్టపోతున్నారు. ఇందులో గెలుస్తున్నది వీసా కార్టెల్ అంటే మాఫియా లేదంటే సిండికేట్. ఈ వీసా టెంపుల్ అంటే చిలుకూరి బాలాజీ టెంపుల్ కు వేలాది మంది భారతీయులు అమెరికా వర్క్ వీసాల కోసం ప్రదక్షిణాలు చేస్తూ తమ పాస్‌పోర్ట్‌లపై ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇంతలో లోపాలు కూడా నిండిపోయాయి. ఒక వ్యవస్థీకృత సిండికేట్‌గా మారిన వ్యవస్థతో అమెరికా కార్మికులు పోటీ పడాల్సిన అవసరం లేదు. ఈ మోసాల్ని అరికట్టాలి. ఈ నెట్‌వర్క్‌ను మూసివేయాలి. పెద్ద పెద్ద టెక్ కంపెనీలు వేలాది మంది అమెరికన్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించాయి. అదే సమయంలో అవే స్థానాల కోసం వేలాది మంది H1B వీసా అభ్యర్థనలను సమర్పించాలి. యూఎస్ కార్మిక శాఖ గణాంకాల ప్రకారం విదేశీ ఉద్యోగాల్లో 82% మందికి ఇక్కడ సగటు వేతనం కంటే తక్కువ జీతాలే ఇస్తున్నారు. అమెరికన్ల పన్నుల డబ్బుతో సబ్సిడీ పొందుతూ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ట్రైనింగ్ కోసం బిలియన్ల కొద్ది డాలర్ల భారతదేశానికి తరలిపోతున్నాయి. కొంతమంది బిగ్ టెక్ కాంట్రాక్టర్లు బయటపెట్టిన వివరాల ప్రకారం భారతదేశంలోని వీసా దరఖాస్తుదారులు అమెరికా వీసా ఇంటర్వ్యూలో అడిగే అత్యంత రహస్యమైన ఇంటర్వ్యూ ప్రశ్నలకు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ లీక్ చేస్తున్నారు. ఇంతలా దుర్వినియోగం అవుతున్న వీసా లోపాల్ని మనం వెంటనే అడ్డుకోవాలి. మన ప్రాధాన్యత ఎప్పుడూ అమెరికన్ కార్మికులేగా ఉండాలి.